యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ద్విమనస్కుడు నిర్రెవిచ్చిన తొట్టి వంటి వాడు అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ధనికుడైన యువకుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం నుంచి 16 నుంచి 26 వరకు, అలాగే హెరోద్ అంతిపాస్ గురించి కూడా ధ్యానించుకుందాము. మార్కు సువార్త 6:20-21. ఇప్పుడు మనం ముందుగా ధనికుడైన యువకుడు అండి. ఇక్కడ నేను ఎలా రాసుకున్నానంటే, రక్షణ పొందని ధనికుడైన యువకుడు, ద యంగ్ రిచ్ రూలర్. ఆయన మళ్ళా రూల్ కూడా చేస్తున్నాడు. యవ్వనంలో చాలా డబ్బు సంపాదించాడు, అంటే చాలా తెలివి ఉంది. ఇప్పుడు మనం చూస్తాం కదండి, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ ఐటీ కంపెనీస్ యవ్వనంలోనే బిల్డర్స్గా ఉండొచ్చు. చాలా డబ్బు వచ్చేసింది అనమాట. వచ్చినప్పుడు ఎలా ఉన్నాడంటే, ఆయన డబ్బుని చాలా ప్రేమిస్తున్నాడు. కానీ మళ్ళీ దేవుడు కూడా కావాలన్నమాట. ధనం కావాలి, దైవం కావాలి, రెండు కావాలి, రెండు మనసు. ఈయన ఈ ధనికుడైన యువకుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడండి. వచ్చి, మంచి గురువా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? గుడ్ టీచర్, వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం, ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళాలి, నేనేం చేయాలి అంటే, యేసు ప్రభు అంటారు, మంచి గురువు అని పిలిచినావు, ఒకరే ఒకరు మంచి గురువు అయ్యా, దేవుడు ఒక్కడే, యేసు ప్రభువే ఆయన కదా ఈ లోకానికి వచ్చారు. పరలోకం నుంచి వచ్చిన గుడ్ టీచర్. నికోడిమస్ అంటారు, యు ఆర్ ద టీచర్ ఫ్రమ్ హెవెన్. మనమంతా టీచర్స్ ఫ్రమ్ బిలో. సో ఎంత తేడా ఉంటుందండి యేసు ప్రభుకి మనకి, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. గుడ్ టీచర్ అన్న తర్వాత ప్రభు అంటారు, నిత్య జీవం, పరలోకానికి రావాలంటే నీకు తెలుసు కదయ్యా, దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు నువ్వు పాటించు అంటారు. సో మీరు జాగ్రత్తగా వినండి. పరలోకానికి రావాలంటే 10 ఆజ్ఞలు తప్పకుండా పాటించాలండి అనే ఆజ్ఞలు 4వ ఆజ్ఞ నుంచి చెప్తారు. యాక్చువల్గా క్రింద నుంచి పైకి చెప్తారు, కానీ 4 నుంచి మనం చూస్తే తల్లిదండ్రుల్ని గౌరవించండి. మీరు పరలోకానికి వెళ్ళాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. హత్య చేయకూడదు, నాలుకతో కానీ మనుషుల్ని కానీ గర్భంలో ఉన్న బిడ్డల్ని కానీ చంపకూడదు, హత్య చేయకూడదు. ఆ తర్వాత వ్యభిచరించకూడదు. యేసు ప్రభు అంటారు, కళ్ళతో పరాయి స్త్రీని కామపు చూపులు చూస్తే అది వ్యభిచారం. తర్వాత ఇంకా దొంగిలించకూడదు, మనవి కాని వస్తువులు దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇవన్నీ చెప్తారు. చెప్పి అప్పుడు ఇవన్నీ నువ్వు చెయ్యయ్యా, నువ్వు పరలోకానికి వెళ్తావంటే, చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా జీసస్, చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు నేర్పించారని చెప్పుంటాడు. చిన్నప్పుడు బాల్యం నుండి అంటే ఎవరండి నేర్పిస్తారు? తల్లే కదా మొదటి టీచర్, తల్లిదండ్రులు. ఇవన్నీ పాటిస్తున్నా అని చెప్తాడు. అంటే మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఆయనలో అనమాట. అన్నీ పాటిస్తున్నా అంటే ప్రభు అంటారు, ఇంకొక్కటి తక్కువ ఉందయ్యా. ఏంటి ప్రభు అని అడుగుతాడు. అడిగితే, ఇదిగో నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మి పేదలకి నువ్వు దానం చేయి, అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది. ఇక్కడ మనం పేదలకు ఇచ్చేదంతా పరలోకంలో మనం దాచుకునేటటువంటి ధనం. దాంతో ప్రభు మనకి ఇల్లు కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఇక్కడ ఈ లోకంలో ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే ఇంకా మనం సాధించిందంతా జీరో. అక్కడ పరలోకంలో ఏమీ ఉండదు. కనుక ఇప్పుడే మనం జ్ఞానం కలిగి పరలోకంలో ఇల్లు కట్టుకోవాలి, దేవుని పని కొరకు వాడాలి. మనకి దేవుడు ఇచ్చిందంతా కూడా డబ్బే కాదు, మన దేహాన్ని దేవుని కోసం వాడాలి. ఇది నూతన నిబంధన అన్నమాట. ఆత్మల్ని సంపాదించాలి. నీవు వెళ్ళి నీ ఆస్తంతా అమ్మి పేదలకి దానం చెయ్యి, అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది. వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడండి. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. నీకు
పరలోకం కావాలి, పరలోకానికి రావాలి అంటే నీకున్నది పేదలకి నువ్వు ఇవ్వు. ఈయనతో మాత్రమే ప్రభు మొత్తం అమ్మమంటారు, కానీ మిగతా వాళ్ళతో అట్లేమనలేదు. నీకు 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకి ఇవ్వు, నీ దగ్గర ఆహారం ఉంటే లేని వాళ్ళతో పంచుకో. దయామయులు ధన్యులు, తన భోజనాన్ని పేదలకు ఇచ్చేవాడు దేవుని దీవెనలు పొందుతాడు. కానీ ఈయనకొక్కడితోనే ఇలా అంటారంటే ఈయన హృదయం నిండా ఆయన సంపాదించిన డబ్బు, ధనం, ఎప్పుడు లెక్కలు, డబ్బు డబ్బు డబ్బు, హృదయంలో ఇంకా డబ్బు తప్ప ఏది ప్లేస్ లేదనమాట. అలా యేసుప్రభు ఆ మాట చెప్పగానే బాధపడ్డాడంట, హృదయంలో బాధపడి వెనక్కి వెళ్ళిపోయాడనమాట. అది మాత్రం చేయలేనని. అప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యేసుప్రభు అంటారు, శిష్యులు ఉంటారు కదా, శిష్యులతో ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభం. ఒంటె ఎట్లా ప్రవేశిస్తుందండి? సూది బెజ్జంలో దారం పోవాలంటేనే చాలాసార్లు ఇలా అని అప్పుడు వెళ్తుంది అనమాట. ఒంటె ఇలా ఇలా వంకర టింకరగా ఉంటుంది. అంటే ఆ వంకర టింకర బ్రతికంతా వెళ్ళిపోవాలి. డబ్బు సంపాదించడంలో ఎంతమంది వంకర టింకర మార్గాలండి, అవినీతి మార్గాలు. అందరినీ నేను చెప్పట్లేదు. యోబు చాలా రిచెస్ట్ పర్సన్, కానీ ఆయన ధర్మాత్ముడు అని దేవుడు చెప్పారు. అంతేకాకుండా అనాథలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదంటాడు. అది నాలో చాలా, ఆ వాక్యం అనే విత్తనం నాలో పని చేస్తూ ఉందండి, లోపల వేయబడింది, నాటబడింది అనమాట. యోబు 31:17 అనాథలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా నేను తినలేదంటాడు. యేసుప్రభు మాట్లాడిన ధనవంతులు యోబు లాంటి వాళ్ళు కాదండి, కానీ ఈ ధనవంతుడు లాంటి వాళ్ళు. యవ్వనంలోనే చాలా డబ్బు వచ్చేసింది, ఇంకా డబ్బుని ప్రేమిస్తున్నాడు, హృదయం నిండా డబ్బు అనమాట. అందువల్ల ప్రభు అంటారు చాలా కష్టం, ఇలాంటి ధనవంతులు పరలోకంలో ప్రవేశించడము చాలా కష్టము అని చెప్తారనమాట. అయితే వాళ్ళు అంటారు అప్పుడు అపోస్తులు, అమ్మ అలా అయితే ఎవరు ప్రభు రక్షణ పొందుతారు? ఎందుకంటే చాలామంది అట్లా ఉన్నారు. అట్లయితే ఎవరు పరలోకానికి వస్తారు అని అంటే, మనుషులకి ఇది అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. ఇది కూడా నేను ఆలోచించాను, ఏం మాట్లాడుతున్నారు యేసు ప్రభు అని. అంటే అప్పుడు జక్కయ్యని చూపించారనమాట. జక్కయ్య కూడా సేమ్ ఇలాగేనండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, చాలా సంపాదించాడు, ఎరికో పట్టణంలోనే రిచెస్ట్ పర్సన్. కానీ ఆయనని దేవుని ఆత్మ తాకుతుందండి. దేవుని ఆత్మ తాకింది అని ఎలా తెలుస్తుంది అంటే, ఇంత డబ్బున్న ఆయన యేసు ప్రభుని చూడాలనే ఒక కోరిక కలిగింది. బైబిల్ చదవాలి, వడకానికి వెళ్ళాలి, ఒకరికి సాయం చేయాలి, ఇదంతా దేవుని ఆత్మ వలన జరిగేదండి. యేసు ప్రభుని చూడాలని కోరిక కలుగుతుంది. చెట్టెక్కుతాడు. రిచెస్ట్ పర్సన్ ఎవరైనా చెట్టెక్కుతారా? డిగ్నిఫైడ్గా ఉంటారు, సూటు బూటు వేసుకొని. అప్పుడు ప్రభు ఆయననే చూసి, జక్కయ్య తొందరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. వెంటనే వస్తాడు యేసు ప్రభు, ఆయనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. లేదా జక్కయ్య వెళ్ళిన తర్వాత యేసు ప్రభు కూర్చున్న తర్వాత ఆయన అలాగే నిలబడి ఉంటాడు. ఏం జరుగుతుంది అప్పుడు? వాళ్ళిద్దరి మధ్యలో చాలా ముఖ్యం, ఆత్మ పని చేస్తుందండి. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు సన్నిధిలో యేసు ప్రభు యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆయనలో పనిచేస్తూ, యేసు ప్రభు కరుణామయుడు కదా, ఆయన హృదయంలోనికి క్రీస్తు ఆత్మ వెళ్ళింది, కరుణ కలిగిన ఆత్మ. వెంటనే చూడండి, సంపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు అసంపూర్ణమైన వెళ్ళిపోతాయి. 1 కొరింథీ 13:10 ధనాశ అనే స్పిరిట్ వెళ్ళిపోయింది, కరుణ అనే క్రీస్తు ఆత్మ వెళ్ళింది. వెంటనే ఏమంటాడు? నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను, ఇంకా ఏదైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళకి 4 రెట్లు తిరిగిస్తాను. అప్పుడు ప్రభు అంటారు, నేడి ఇంటికి రక్షణ వచ్చింది. అంటే జక్కయ్య పేరు, భార్య, పిల్లల పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడ్డాయి. రక్షణ వచ్చేసింది. బైబిల్లో ఏమేమి వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ ఈ రోజు నుంచి వాళ్ళకి నెరవేరుతాయి. రక్షణ రాగానే ముద్ర ఆత్మ మీద వేయబడింది. అప్పుడు పరలోక తండ్రి బిడ్డ, దేవుని కుటుంబ సభ్యుడు, పరలోక పౌరుడు. ఇప్పుడు వెంటనే 91వ కీర్తన ఉదాహరణకు చెప్తున్నా, దేవదూతలు కాపుదలగా ఉంటారు, ఏ కీడు రాదు.
యేసు ప్రభు మంచి కాపరిగా ఉంటారు. ఈ వాగ్దానాలు నోటితో పలికినప్పుడు కాదండి, మనము జీవించాలన్నమాట. పేదలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రభు, ఈయన ఇచ్చేశాడు. ఎంత తొందరగా జరిగింది చూడండి. దేవుని యొక్క ఆత్మ వెళ్ళినప్పుడు అలా జరుగుతుంది అన్నమాట. అలాంటి మార్పు మనందరిలో రావాలండి. దేవుడు మనకి ఇచ్చింది ఏంటి అనంటే, దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా యేసు ప్రభు మందలో ఉన్నవాళ్ళు ఇతరులతో పంచుకుంటారండి. మీరు ఏ పునీతులను చూసినా ఆదిమ సంఘమే వాళ్ళు అంతా కూడా పంచుకుంటున్నారు. వాళ్ళకున్నదంతా. ముందు బర్నబా అన్నమాట, తన ఆస్తి అంతా అమ్మి తీసుకొని వస్తాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా అప్పుడు అందరికీ ఎవరి అవసరాలకి తగ్గట్టుగా పంచిపెడుతున్నారు. ఒక్కరోజు అంత మార్పు అంటే పరిశుద్ధాత్మ వస్తే అలా జరుగుతుందండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఏ పునీతుల్ని చూసినా అలాగే అన్నమాట. అలాంటి మార్పు మన నుంచి కోరుకుంటున్నారు. పరలోకానికి రావాలి అంటే అష్టభాగ్యాలు మీరు కనీసం చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి 4 మనకి దేవునికి ఉన్న సంబంధం, ఇంకొక 4 మనకి పొరుగు వాళ్ళకు ఉన్న సంబంధం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి. దయామయులు ధన్యులు, వారు దయను పొందేదరు. ఎలాంటి దయ అంటే, నీవు దయ చూపిస్తే ఎలాంటి దయను పొందుతావంటే పరలోకానికి, నిత్య జీవం, పరలోకానికి వెళ్ళే దయ. అది మనం చేసే దాన ధర్మాల వల్ల వచ్చేది కాదండి. ఒకే ఒక్కరి ద్వారా మనకి రక్షణ. శుభవార్త ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ. ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తంలో మనం కడుక్కున్నప్పుడు, అప్పుడు మన పాపాలని మన్నించి క్షమాపణ, నీతి వస్త్రం, వివాహ వస్త్రాన్ని ఇచ్చి పరలోకానికి తీసుకెళ్తాడు. అది క్రీస్తు ద్వారా వచ్చే రక్షణని మనం ఎప్పుడు పొందాలనంటే ఇది కూడా చేయాలి. కొర్నేలి ఒక ఉదాహరణ, దాన ధర్మాలు చేస్తున్నాడు. అది ఆయనకి రక్షణని ఇవ్వలేదు. కానీ దేవుడు అక్కడికి పేతురుని వాళ్ళ ఇంటికి పంపించి రక్షణ సందేశాన్ని వినిపించినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మని పొందుతారు, బాప్తిస్మం తీసుకొని రక్షణలోకి వస్తారనమాట. ఇది మనం రక్షణ పొందాలి. 2 మనసులు ఉంటే ఎలా అండి? దైవము ద్రవ్యము. మత్తయి 6:24 యేసు ప్రభు చెప్తారు, ఒకే హృదయంలో దేవుడు ఉంటే మళ్ళా దైవం ఉంటే ధనం ఉండదు. అంటే ధన పిచాచి అంటారు కదండి. ఈ లోకాధిపతి సాతాను అధికారం క్రింద ఉన్నవాళ్ళు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అప్పుడు ఈ లోకాధిపతి సాతాను ఉంటే దేవుడు, ఇద్దరు ఒకే దాంట్లో ఉండరండి. ఆఫ్రికాలో కోతులు పట్టే బోయేవాళ్ళు ఏమంటారు, వేటగాడు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, చెట్ల మీద చూస్తారనమాట. కోతులను చూసి ఒక కొబ్బరికాయ లాంటిది అనమాట ఓపెన్ చేసి అవి చూసేటట్లుగా జీడిపప్పు అట్లా అందులో వేస్తారు. వేసి చెట్టు మొదల దగ్గర పెడతారు. వీళ్ళు కనబడకుండా వెళ్ళిపోతారండి బోయేవాడు. అప్పుడు మెల్లగా ఎవరు లేరు కదా అనుకొని కోతి కిందికి వచ్చేసి చెయ్యి ఇట్లా పెట్టి లోపల ఉన్న దాన్ని, జీడిపప్పు లాంటి దాన్ని పట్టుకుంటుంది. చెయ్యి, ఆ రంధ్రం ఎట్లా చేస్తారంటే చెయ్యి పట్టే అంత అనమాట. చెయ్యి వెళ్తుంది, మళ్ళీ దాన్ని పట్టుకున్న తర్వాత చెయ్యి పెద్దగా అయిపోతుంది కదా, అప్పుడు అది రాదనమాట. ఇలా ఇలా గింజుకుంటుంటే ఆయన వచ్చి కోతిని పట్టుకుంటాడు. వాళ్ళు దాన్ని చంపుకొని తింటారు కావచ్చు. కానీ ఆ బోయేవాడు రావడం చూసి అప్పుడైనా దాన్ని విడిచిపెడితే వాళ్ళు చెయ్యి బయటకు వస్తుంది, వెళ్ళిపోవచ్చు. కానీ వేట కాని ఊరిలో నుండి 91వ కీర్తన 3లో ఉంటుంది కదా, ఇదేనండి ఊరి, ధనాశ అనే ఊరి, విందులు వినోదాలు అనే ఊరి అనమాట. మనల్ని కాపాడుతాడు యేసు ప్రభు అంటే ఆయన వాక్యం అనమాట. అది మనం చాలా చాలా నేర్చుకోవాలన్నమాట. ధనాన్ని ద్రవ్యము రెంటిని కూడా నువ్వు ప్రేమించలేవు. నీకు దేవుడు కావాలి, ధనం కావాలి. అందుకే ఈయన ఎంత ధనాన్ని ప్రేమిస్తున్నాడంటే అంత అమ్మేసేయని అందరికీ చెప్పలేదు, ఈయనకు మాత్రం చెప్తాడనమాట. కనుక అది సాధ్యం కాదండి. పరలోకానికి వెళ్ళాలి అంటే ఎంటర్ త్రూ నారో గేట్. ఈరోజు రీడింగ్స్ అది చదువుకున్నాం మేము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఈరోజు 22వ తారీఖు అండి, జూన్. మా ఫ్యామిలీ ప్రేయర్లో మా హస్బెండ్ చదివారు. 7:1 నుంచి ప్రారంభించి 13లో ఏముంటుందంటే, ఎంటర్ త్రూ నారో గేట్ అని ఉంటుంది. ఇరుకు మార్గంలో ప్రవేశించండి, అది పరలోకానికి, జీవానికి దారితీస్తుంది.
విశాలమైన మార్గము మరణానికి దారితీస్తుంది. బైబిల్లో మరణం అంటే నరకం అండి, జీవం అంటే పరలోకం. విశాలమైనది అంటే కంఫర్టబుల్ లైఫ్ అన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉండాలి, ఏసీ ఉండాలి, ఇది ఉండాలి, ఇది అన్నీ. ఇరుకు మార్గము అని అంటే సిలువ మార్గం, యేసు ప్రభు మార్గం, శిష్యులు పునీతులు పయనించిన మార్గం. సిలువ అంటే రోజు సిలువ వేసుకోవాలి. మన శరీర కోరికలు, ఇది తినాలి, ఇది చూడాలి, ఇది త్రాగాలి, రోజు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నా శిష్యుడు కాదు. లూకా 9:23. అదొక్క మాట. అంటే అర్థం ఏంటంటే సిలువనెత్తుకొని అంటే సిలువ వేసుకోవాలి. ఏంటి అంటే సొంత చిత్తం, నాకు ఇది ఇష్టం, ఇదే తింటా, ఇదే వేసుకుంటా, ఇదే సెల్ కావాలి, ఇదే కూర కావాలి, నా ఇష్టం అనేది సెల్ఫ్ విల్, సొంత చిత్తాన్ని ప్రతిరోజు సిలువ వేసుకుంటేనే మనం పరలోకానికి చేరుకుంటామన్నమాట. అది. ఇంకొకరి గురించి కూడా చెప్తాను. హెరోద్ అంతిపాస్ అండి. హెరోద్ మహారాజు యొక్క కుమారుడు అన్నమాట. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం ఒకసారి చూస్తే, ఇక్కడ ఈ హెరోద్ అంతిపాస్ అంటే హెరోద్ మహారాజు యొక్క కుమారుడు అన్నమాట. బాప్తిస్మ యోహాన్ని చెరసాల్లో పెట్టిస్తాడు. తర్వాత తల కూడా తీయించేస్తాడనమాట. ఎందుకు అనంటే ఆ బాప్తిస్మ యోహాను ఆయనను గద్దిస్తాడు. నీ తమ్ముడు భార్యని నువ్వు ఉంచుకోవడం ధర్మం కాదు అని గద్దిస్తాడనమాట. ఆయనకి చెప్పేంత ధైర్యం ఎవరికి ఉండదు, కానీ నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. దేవుడు చెప్పమన్న మాటలు ఆయన చెప్తాడండి. నీ తమ్ముడు భార్యని నువ్వు ఉంచుకోకూడదు, వివాహం చేసుకోకూడదని. హెరోదియా అనమాట, ఫిలిప్పు భార్య. హెరోద్ అంతిపాస్ యొక్క తమ్ముడు ఫిలిప్పు భార్య హెరోదియాని ఆయన ఉంచుకుంటాడు, తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనమాట. అప్పుడు ఆమెకి ఎంత పగబడుతుంది అనమాట. హెరోదియా బాప్తిస్మ యోహాన్ మీద పగబట్టి ఇంకా బలవంతం చేస్తుంటుంది, జైల్లో పెట్టేస్తారు. కానీ ఈయనకి ఎట్లా అంటే ఆ జైల్లో పెట్టకముందు కూడా ఎలాంటి వ్యక్తి అంటే ఈయన హెరోద్ అంతిపాస్ ఆయనకు తెలుసు బాప్తిస్మ యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అని తెలిసి ఆయన బోధనలు వినడానికి చాలా ఇష్టపడతాడంట. కానీ విన్నప్పుడు కలత వస్తుందన్నమాట. మాట్లాడతాడు, కామేచ్ఛతో పరస్త్రీని పరికిస్తే అది వ్యభిచారము, అట్లా అన్నీ చెప్తుంటాడు కదా. దేవుని రాజ్యం వచ్చింది, చేట సిద్ధంగా ఉంది తూర్పార పట్టడానికి. ఆయన వాక్యాలు వింటుంటే ఈయన మనస్సు కలత చెందుతున్నాడు, కానీ వినాలని ఇష్టం ఉందన్నమాట. అంత మంచి వాక్యం, ఎంత పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధంగా ఉంది ఈయన వాక్యము, ఎంత నీతిమంతుడు అని ఆయనను పిలిపించుకొని వాక్యం వింటున్నాడు అనమాట. వాక్యం చెప్పేది వింటున్నాడు. మార్కు 6:20 అండి. వాక్యం వింటున్నాడు, వాక్యం వినాలని ఇష్టంగా ఉంది. మళ్ళీ ఉదయం వాక్యం విన్నాడు, తర్వాత సాయంకాలం ఆయన బర్త్డే అనమాట. సాయంకాలం ఆయన బర్త్డే కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి హెరోదియా కుమార్తె అనమాట, డాన్స్ చేస్తుంది, విందు జరుగుతూ ఉంది. ఆ విందు పార్టీ ఎట్లా ఉంటుందండి, విందులు వినోదాలు త్రాగుతూ అమ్మాయి నాట్యం వేస్తుంటే చూస్తూ ఉంటాడు. అంటే మార్నింగ్ ఏమో దేవుని వాక్యం అన్నమాట, రాత్రి ఏమో దేవుడు కావాలి, ఉదయము రాత్రి దయ్యం కావాలి, 2 రకాల మనస్సు అన్నమాట. అప్పుడు ఎలా అండి, 1 కొరింథీలో 10వ అధ్యాయంలో 21వ వచనంలో పౌలు రాస్తాడండి. ఏమని రాస్తాడంటే, ప్రభు పాత్ర నుండి సాతాన్ పాత్ర నుండి రెండింటి నుంచి నువ్వు ఎట్లా తాగుతావు? ప్రభు బల్ల వద్దా సాతాన్ బల్ల వద్దా ఎట్లా నీవు భుజిస్తావు? అలా రెండింటిని నువ్వు చేయలేవు. ఉదయం ఒకలాగా మనుషుల ముందు, రాత్రి ఒకలాగా. రహస్యమైన మన యొక్క రహస్య కార్యాలని చూస్తాడంట. యేసు ప్రభు చెప్తారు మత్తయి 6లో 4లో అనమాట, 6లో కూడా 18లో కూడా 3 సార్లు చెప్తాడు. పరలోకంలో రహస్యమందున్న తండ్రి మన రహస్య కార్యాలని చూస్తాడంటండి. పడక ఎలా ఉంది, మన రహస్యమైన పడక గది లైఫ్ ఎట్లా ఉంది, ఆ పడక మీదనే
ఏలియా పడక మీద మరణించిన వాళ్ళు జీవంతో వస్తారు. అంటే దేవుని సన్నిధి ఉండి. ఎలీషా పడక మీద కూడా అన్నమాట. సో రెండు ఉదయం ఒకలాగా అలాంటి వాళ్ళని యేసుప్రభు అంటారు, సున్నం కొట్టిన సమాధులు మనుషుల ముందు ఎంత తెల్లగా మీరు కనబడతారు. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? ముందు నాకు అర్థం కాలేదు యేసుప్రభు ఏం చెప్తున్నారు. చాలా చాలా అండి, కొద్దిగానే ఇప్పటికి కూడా అర్థమయ్యేది. అంటే ఎలా ఉన్నాయి? పరిశుద్ధ తెల్లగా ఉంటాయి, రంగులేసి సున్నంతో సమాధులు. లోపల అంత దుర్గంధం అన్నమాట. మీ అంతరంగంలో దుర్గంధం ఉంది అని చెప్తున్నారు. కానీ మనం అలా ఉండకూడదండి, ఇలా ఉండకూడదు. ఈ ధనికుడైన యువకునిలాగా ధనాన్ని ప్రేమించడం, మళ్ళా దేవుడు కావాలి, వీలు కాదు. అలాగే ఈయన ఉదయం ఒకలాగా సాయంకాలం ఒకలాగా, రెండు రకాలుగా మనం ఉండకూడదు. మనం దేవుని దృష్టిలో నీతిగా జీవించాలి. దేవుని దృష్టిలో నీతిమంతులుగా లూకా 1:6 జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించారు. అందుకే వాళ్ళకి పుట్టిన కొడుకు బాప్తిస్మ యోహాను అంత మండుచున్న కాగడలాగా ఆయన నీతి మండిందండి. అలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు అంటారు యేసుప్రభు మత్తయి 11:11. థామస్ మోర్, ఇంగ్లాండ్లో ఆయన చాలా పెద్ద పొజిషన్ అండి. ఆ రాజుతో చాలా మంచి ఫ్రెండ్ కూడా. హెన్రీ VIII అన్నమాట, రాజుతో ఫ్రెండ్గా ఉంటాడు. ఆ తర్వాత ఆయనే ఫస్ట్ పోప్ని అపోజ్ చేస్తాడు. హెన్రీ VIII తన భార్యకి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడనమాట. అప్పుడు ఇంకా మీ అధికారం, పోపు అధికారం మాకు అవసరం లేదు, ఇంగ్లాండ్కి నేనే పోపు అని ప్రకటించుకుంటాడు. అప్పుడు ఈయన చాలా బాధపడతాడు. ఆ రాజు దగ్గర ఈయన పని చేస్తుంటాడు కదా థామస్ మోర్. చాలా బాధపడి ఆయనని కరెక్ట్ చేస్తాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అప్పుడు ఈయన జైల్లో పెట్టేస్తాడనమాట, చంపేస్తాడు కూడా. తర్వాత జైల్లో పెడితే భార్య వచ్చి, ఎందుకయ్యా నీకు మంచి ఫ్రెండ్ కదా రాజు, ఆయనతో కాంప్రమైజ్ కావచ్చు కదా, ఎందుకు ఆయనకు ఎదురు తిరుగుతావు, చాలా కష్టం కదా రాజుకు ఎదురు తిరగడం. అప్పుడు భార్యని అడుగుతాడంట ఆయన, ఏంటి అంటే తన పేరు హనీ, అంటే పేరేంటో, ఈ లోకంలో నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్పాను. అంటే మహా అయితే ఇంకో 20 ఏళ్ళు ఉంటారేమో. ఈ 20 ఏళ్ళ కొరకు నేను నా ప్రభువుకి వ్యతిరేకంగా పాపం చేసి నేను పరలోకాన్ని పోగొట్టుకోవాలా? నేను అలా ఎప్పుడూ చెయ్యను, నేను దేవునికి విధేయత కలిగి జీవిస్తాను అని చెప్పి భార్యకి చెప్తాడు. తర్వాత ఆయనని మరి చంపిస్తాడనమాట. సత్యం కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడనమాట. అలాగే బాప్తిస్మ యోహాన్ కూడా సత్యం కొరకు తన ప్రాణం ఇస్తాడు. సత్యమైన వాక్యాన్ని ప్రకటించినందుకు ఆయన బర్త్డే వస్తుంది కదా, అప్పుడు హెరోదియా కూతురుతో అంటాడు, ఏం కావాలంటే అది ఇస్తాను అంటే, వాళ్ళ అమ్మని అడిగితే బాప్తిస్మ యోహాన్ తలని అడుగుతుంది. రాజు అంటాడు, నీకు కావాలంటే అర్ధరాజ్యం ఇస్తాను. ఎవరైనా గొలుసులు అడగొచ్చు, రాజ్యం అడగొచ్చు. ఒక ప్రవక్త యొక్క తల అంటే ఆమె దేవుని రాజ్యానికి చెందిన ఆమె కాదు, లోక స్పిరిట్ కూడా లేదు. సాతాను ఆత్మ ఉంటేనే దైవజనుల రక్తాన్ని కోరుకునేదన్నమాట. అలా ఉండకూడదండి. బాప్తిస్మ యోహాన్ లాగా దేవుని మీదనే ఫోకస్ పెట్టాలి. థామస్ మోర్ గారు లాగా అన్నమాట. దేవుని మీద ఫోకస్ పెట్టి ధనాన్ని ప్రేమించొద్దు, ఈ లోకాన్ని మీరు లోకంలో ఉన్న దేన్ని కూడా ప్రేమించొద్దు. యోహాన్ కూడా రాస్తాడు, 1 యోహాను 2:15-17 అండి. నా గాస్పుల్ ఏంటంటే ఈ కొద్దిగే 1 John 2:15-17 లోకాన్ని, లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు. శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబము దేవుని నుంచి రాలేదు, సాతాను నుంచి వచ్చే. మనలో ఆయన ఉన్నప్పుడు మనకి 3 కోరికలు ఇస్తూ ఉంటాడనమాట. కానీ దేవుని వాక్యం హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడండి పరలోకానికి. ఎవ్వరూ ఈ లోకంలో దేనికోసం కూడా పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. దయచేసి ముగించే ముందు ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి. ద్విమనస్కుడు, నెర్రెవిచ్చిన తొట్టి వంటి వాడు. 6వ భాగం. ధనికుడైన యువకుడు, ఇతనికి ధనం కావాలి, దైవం కావాలి.
ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు. నీవు ఎన్నడూను దైవమును ధనమును సేవింపజాలవు. యు కెనాట్ బీ మ్యారీడ్ టు ప్యూరిటీ అండ్ టు సిన్. హెరోదు అంతిపాసు ద్విమనస్కుడు. ఉదయం దేవుడు కావాలి, రాత్రి దయ్యం కావాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, బాప్తిస్మ యోహాన్ లాగా మేము మండాలి ప్రభా. నాయన థామస్ మోర్ గారు ఎలా మీ కొరకు తన ప్రాణాలను ఇచ్చాడో అలా అపోస్తులు ఎలా జీవించారో ప్రభా, ఏక మనస్సు కలిగి మా హృదయంలో మీరు రాజుగా ఉండి మీ శాసనాల్ని పాటిస్తూ మేము నిత్య జీవం పొందాలి. మా ప్రయాణము పరలోకం వైపే కానీ క్రింద ఉన్న నరకం వైపు ఆ ధనికుడైన యువకునిలాగా లేకపోతే హెరోదు అంతిపాస్లాగా జీవించకుండా మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇద్దరిని చూసామండి, మన హెరోదు అంతిపాసు, బాప్తిస్మ యోహాను. ఒకరు దేవుని మార్గము, ఒకరు దయ్యం మార్గం. మన అందరం బాప్తిస్మ యోహాన్ లాగా దేవుని మార్గంలోనే పయనం చేద్దాం. God bless you. Have a blessed day.